హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి వివిధ వ్యూహాలు రచిస్తూ ఉంది. మోదీ ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి కూడా ఈ వ్యూహాలు ఇంకొంచెం బలపడినట్టు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులైన నితిన్ నవీన్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. మొత్తం ఈ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో, స్ట్రాటజీస్ పరంగా అంతా కూడా కొత్తగా వెళ్ళబోతున్నారని, ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, వీటి విషయంలో గెలుపొందడానికి బీజేపీ సిద్ధం అవుతుందని అయితే సమాచారం వినిపిస్తుంది. అయితే స్ట్రాంగ్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ లాంటి రీజనల్ పార్టీ ఉన్నప్పుడు బీజేపీ ఏ వ్యూహంతో తను ఇక్కడ ఆ స్పేస్ ని తీసుకోవాలనుకుంటుంది? అసలు ఎట్లా కాంగ్రెస్ లా స్ట్రాంగ్ గా బీఆర్ఎస్ ని ఓడించి వచ్చినటువంటి కాంగ్రెస్ ని ఎలా ఓడించగలనుకుంటుంది బీజేపీ? అదర్ దాన్ జాతీయవాదం ఇది తప్ప బీజేపీ దగ్గర ఇంకేమైనా వ్యూహాలు ఉన్నాయా? బీజేపీ ఈసారి స్ట్రాంగ్ అపోజిషన్ గానో లేకపోతే రూలింగ్ గానో వచ్చేటువంటి అవకాశం ఎంత? నితిన్ నవీన్ పర్యటన దీని మీద ఎటువంటి ప్రభావం చూపించబోతుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ లీడర్ కల్లేపల్లి సుందరయ్య గారు ఉన్నారు. సుందరయ్య గారు, సో ముందు మీరు చెప్పండి, అసలు బీజేపీ ధైర్యం ఏంటి తెలంగాణలో? బీఆర్ఎస్ లాంటి ఒక రీజనల్ పార్టీని, ఎంతైనా సరే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, అందులోను దాన్ని కూడా రాసి అపోజిషన్ పార్టీగా ఉండడమను, అసలు ఎందుకు బీజేపీకి అంత కాన్ఫిడెన్స్? దాని వ్యూహం ఏంటి? జాతీయవాదం తెలంగాణలో వర్కౌట్ అవుతుంది తక్కువ కాబట్టి బీజేపీ వ్యూహం ఏంటి? రచన గారు, రాబోయే స్థానిక ఎలక్షన్ లో ఎటువంటి విజయాలను అయితే గత 5 సంవత్సరాల క్రితం మేము నమోదు చేసుకున్నామో, దాదాపుగా 48 మంది కార్పొరేటర్లు కేవలం సిటీలో మేము గెలిపించుకున్నామో, దానికి మించి ద్విగుణీకృతం రెండింతలు పెంచాలనేదే ఒక కొత్తగా నియమితమైన మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారి యొక్క ఉద్దేశం. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి యొక్క సంకల్పం కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఆయన్ని ఆహ్వానించడం రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక అనేక మీడియా సంస్థలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానీ మా రాష్ట్ర బీజేపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మీద ఏదైతే ఒక విస్తృతమైన ప్రచారం, కూటములు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, సీనియర్ లీడర్ మధ్య అంత గ్యాప్ ఉంది, దీనన్నిటిని ఏకీకృతం చేసి ఒక జాతీయవాదంతో పాటు స్థానికత్వాన్ని కూడా వ్యవస్థీకృతం చేయడం. ఎలాగైతే మేము పశ్చిమ బెంగాల్లో అక్కడ దీదీ సాగించిన ఒక అరాచక పాలనని ప్రజలు అర్థం చేసుకునేలాగా అవగాహన పెంచి ఆ రాష్ట్ర ప్రజల్లో బీజేపీ పట్ల సానుకూలతని ఏ విధంగా మేము దక్కించుకున్నామో 3 దఫాలుగా, అంటే గడిచిన 15 ఏళ్లలో అంచెలంచెలుగా ఏ విధంగా ఒక పశ్చిమ బెంగాల్ ప్రజల్ని ఒప్పించగలిగామో, ఒక అవగాహన కలిగించగలిగామో, అక్కడ రోహింగ్యాలు అయితేనేమి, బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న అక్రమ వలసలను కానివ్వండి, అనేక రకాల ఆవిడ దీదీ సాగించిన అరాచక పాలనని అంతం చేసి ఏ విధమైన ఘనమైన విజయాన్ని సాధించుకున్నామో, బీహార్ లో కూడా ఏ విధమైన అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తున్నామో, అలాంటి స్థానికత్వం మీద ఇక్కడ గడిచిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం సాగించిన అరాచకం కానివ్వండి, ఇప్పుడు సాగుతున్న కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, వీటిల్ని ప్రజలకి వివరించి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడంలో స్థానికత్వాన్ని ప్రధానంగా మేము లేవనెత్తి ప్రజల యొక్క మనసును గెలుచుకునే కార్యక్రమంలో ఫస్ట్ పార్టీ నిర్మాణాన్ని ఏకీకృతం చేయడానికి, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, సీనియర్ లీడర్స్ మధ్య అంతరాలు ఉన్నాయో, ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాబోయే ఎలక్షన్ లో, స్థానిక ఎలక్షన్ లోనే బీజేపీ యొక్క సత్తా చాటితేనే గాని ఇప్పుడు జనరల్ ఎలక్షన్ లో అధికార పీఠం దక్కించుకునే దిశగా ఈ రాష్ట్రంలో సానుకూల పవనాలు వీచేలాగా జాతీయ అధ్యక్షుడు 3 రోజులు దిశానిర్దేశం, మార్గదర్శనం చేయడానికి రాబోతున్నారని సుందరయ్య గారు మీరు అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఇవన్నీ తీసుకుంటే పశ్చిమ బెంగాల్లో 3 టర్మ్స్ అసలు అంటే ఎంతో వ్యతిరేకత ఉంది. కానీ తెలంగాణలో ఆస్కారం ఎక్కడుంది? ఎంత బీఆర్ఎస్ అయిపోయింది. కాంగ్రెస్ మీద మీరు ఊహించి బీజేపీ పార్టీలోకి వచ్చేంత వ్యతిరేకత అయితే లేదు. రేవంత్ రెడ్డి ప్రతిదానికి కౌంటర్ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే కిషన్ రెడ్డి మీద ఆయనే విరుచుపడుతూ ఉన్నారు. ఏదన్నా సరే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎక్కువ అటాక్ చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీని. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆయన అపోజిషన్ గా వదిలేయకుండా బీఆర్ఎస్ మీద కన్నా కూడా బీజేపీ మీదే రేవంత్ రెడ్డి చాలా అంటే స్ట్రాటజిక్ గా అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీయే లాంగ్ టర్మ్ లో థ్రెట్ కాబట్టి, అంటే పవర్ లో ఉండడానికి. సో రేవంత్ రెడ్డి కూడా కామ్ గా లేడు. ఆయన బీఆర్ఎస్ ని కాదు బీజేపీనే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు అంత సానుకూలత ఉందనుకుంటున్నారు? అట్లీస్ట్ నితిన్ నవీన్ వచ్చిన తర్వాత లీడర్స్ అనౌన్స్మెంట్ అందులో ఏమన్నా, ఎందుకంటే లేటెస్ట్ గా బండి సంజయ్ విషయంలో కానీ ఇప్పుడు అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది కాబట్టి ఎటువంటి రెక్టిఫికేషన్స్, లీడర్స్ అనౌన్స్మెంట్ ఇదేమన్నా ఉండే అవకాశం ఉందా? రచన గారు, మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఇతర ప్రజలకి తెలియజేయాల్సింది ఏమంటే,
రేవంత్ రెడ్డి ఎందుకు బీజేపీని టార్గెటింగ్ చేసాడంటే బీఆర్ఎస్ అంటే భయం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్రెడీ చచ్చిన పాము. ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు కొనసాగించిన పరిపాలన విధానం ప్రజలు విరక్తి చెంది ఉన్నారు. ఇంకొకసారి దానికి పట్టం కట్టే ఉద్దేశం ఏ కుషానా లేదు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి అంటే కిషన్ రెడ్డి గారి మీద కానీ ఇంకొకరి మీద కానీ బీజేపీ మీద కానీ ఎందుకు చూపెడుతున్నారంటే ప్రధానమైన భయం పట్టుకున్నది బీజేపీ నుంచే. అగర్ ఒకవేళ బీజేపీ అంటే అంత ప్రధాన ప్రత్యర్థి కాబోదు, దీన్ని విస్మరించవచ్చు, మనం నిర్లక్ష్యం చేయొచ్చు అనే ఆలోచన ఉంటే సీఎంకి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు పదే పదే బీజేపీని విమర్శిస్తున్నారు? రాబోయే థ్రెట్ ప్రమాదం బీజేపీ నుంచి పొంచి ఉంది కాబట్టి మా జాతీయ వ్యూహాలు కానీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు కానీ పటిష్టంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూలలకి వ్యాపించే దిశగా మా అడుగులు ఉన్నాయి కాబట్టి ఆయన మాటకి ఉలిక్కిపడి రాబోయే జనరల్ ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచే బీజేపీని టార్గెట్ చేసి బలహీనపరచాలనేది అతని యొక్క అభద్రతా భావం తాలూకా ఎలిగేషన్ తప్ప రాష్ట్రంలో కొనసాగుతున్న అనేక ఫ్లైఓవర్ల దగ్గర నుంచి మెట్రో దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఓటాని ఏ రోజున ప్రస్తావిస్తున్నారని ఏదైతే అప్రూవల్స్ పెండింగ్ ఉన్నాయో దాని మీదే ఆయన గొంతెత్తి అరుస్తున్నారు. కానీ దానికి సంబంధించిన డిపిఆర్ ఇచ్చామంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు దాని మీద స్పందించారు. దానికి రిప్రజెంటేషన్ ఇచ్చారా మీరు? కంటోన్మెంట్ బోర్డుకి ఒక స్వతంత్ర ప్రతిపాదన కల్పించాలి, లేకపోతే ఆయన మోజుపడుతున్న గాంధీ సరోవర్కి 63 ఎకరాలు క్లియరెన్స్ కోసమని రిప్రజెంటేషన్ ఇచ్చారంటే ఇవ్వలేదు అని ఒక ఆరోపణలు అంటే బేస్లెస్ ఆరోపణలు చేయడంలో అతను ముందుకెళ్తున్నాడు. కానీ దాన్ని ప్రజలకి నిరూపించి అంటే బీజేపీ ఫెయిల్ అయింది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామ్యం కాలేకపోతుంది అని నిరూపించడంలో ఆయన చాలా విఫలమయ్యి ఈ ఒక అభద్రత ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో మాత్రమే బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు జరగబోయే 3 రోజుల ఈ కార్యనిర్వహణ సమావేశాలు మీటింగ్ మాత్రం వ్యవస్థలో ఉన్న మా అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్ కానివ్వండి, విహెచ్పి, విశ్వ బజరంగ్ దళ్ కానివ్వండి, అనేక నిద్రాణంగా ఉన్న మా అనుబంధ సంస్థల్ని మేల్కొల్పి చైతన్యపరిచి ప్రతి ఒక్క వ్యక్తికి స్థానికంగా తెలంగాణకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది, అభివృద్ధిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్ లో కానీ గడిచిన గత 10 సంవత్సరాల నుంచి కానీ జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, అభివృద్ధి ఎందుకు కుంటుపడింది అనే విషయాన్ని ప్రజలకి చైతన్యపరిచి ఈ అనుబంధ సంస్థల ద్వారా క్యాడర్ ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఐకమత్యంగా స్థానిక ఎలక్షన్ లో బీజేపీ సత్తా చాటాలన్నదే మా ప్రధాన వ్యూహంగా ఉంది ఈ 3 రోజుల కార్యనిర్వహణ సమావేశాల్లో. అయితే ఈ రేవంత్ రెడ్డికి అర్థమవుతుందండి, అతను సమర్థవంతంగా పరిపాలన సాగట్లేదని అతనికి అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మన రాయదుర్గంలో వేసిన వేలం పాటల్లోని ఎంత వైఫల్యం ఉందో ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎంతటి అవమాన పాలైందో గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యమైన అడ్మినిస్ట్రేషన్. ఎస్బీఐకి కేటాయించిన భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కనీసం దాని యొక్క లీగల్ శాంక్టిటీని కూడా అర్థం చేసుకోలేని ఒక అపరిపక్వత పరిపాలన సాగిస్తున్న ఈ సీఎం కి మొత్తం రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించే సమర్థత ఉందని ఎవరైనా అనుకుంటారండి? దీనికంటే ముందు గచ్చిబౌలి భూముల్ని వేలం వేస్తే కూడా అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాన్ని ఆపాల్సి వచ్చింది. సో ఇది ఓన్లీ 2 మత్సుకి చెప్తున్న 2 ఉదాహరణలు. 6 గ్యారెంటీల విషయానికి వస్తే మహాలక్ష్మి అని ఒక బస్సు ఫ్రీ బస్సు అట్టర్ ఫెయిల్యూర్ అండి. ఒక సిటీ యొక్క నిర్వహణ ఏదైతే ట్రాఫిక్ రద్దీకి ఉందో, లేదంటే 6 గ్యారెంటీలు ప్రజలకు చెందాల్సిన ఇతర 6 గ్యారెంటీలకి రైతులకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ రైతు భరోసా తాలూకా నిధులు కూడా కనీసం 30% కూడా ఫుల్ఫిల్ చేయలేని ఒక నిరాసక్తమైన పరిస్థితుల్లో ఈ తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. ఈ వైఫల్యాలన్నీ బీజేపీ పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించి రాబోయే ఎలక్షన్స్ లో లబ్ధి పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నందునే ఒక రకమైన భయంతో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు ఆయనకి నెక్స్ట్ టైం కూడా గెలుస్తామనే ఆశ ఏ కోశానా లేదండి. మేకపోతు గంభీర్యంకి ఒక ఉదాహరణ. గారు సరే, మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు. అయితే మీరు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఇక ఆల్మోస్ట్ నమ్మరని. ప్రజల నుంచి ఎక్కడ ఆ సంకేతాలు కనిపించట్లేదు కదా. ఎంతో ఇంతో బీజేపీ కానీ బీఆర్ఎస్ కి కానీ కాంగ్రెస్ తో పోల్చుకుంటే ఐటీ సెల్స్ కానీ సోషల్ మీడియా కానీ స్ట్రాంగ్ గానే ఉండింది. ఏదొచ్చినా సరే ఇద్దరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా రైతు భరోసా యాత్రలు చేశారు. ఎప్పుడు కేటీఆర్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, హరీష్ రావు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు యాక్టివ్ గానే ఉన్నారు కదా. అటువంటిప్పుడు ఇంకా మనకి ఏ సంకేతాలు రాకుండా బీఆర్ఎస్ ఉండదని మీరు ఎలా అనుకున్నారు? బీఆర్ఎస్ రీజనల్ పార్టీ కదా. ప్రజలు కాంగ్రెస్ కనుక వైఫల్యం అయితే నెక్స్ట్ ఎంతో ఎంతో బీఆర్ఎస్ గురించి ఆలోచిస్తారు కానీ బీజేపీ గురించి ఆలోచిస్తారని మీరు అనుకుంటున్నారు ఒక బీజేపీ లీడర్ గా?
తెలంగాణ పాలిటిక్స్ ఇన్నేళ్లు చూశారు మీరు. 2014 నుంచి తీసుకున్నాము. కాంగ్రెస్ లేదు, మనకి బీజేపీ ఆప్షన్ ఉందని అట్లీస్ట్ తెలంగాణలో ఎవరైనా అనుకుంటారా ఇప్పుడున్న పరిస్థితి? మీరు రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము సాధించబోయే సీట్లే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మీరు రెండు బలమైన పార్టీలు, ఒకటి నేషనల్ పార్టీ కాంగ్రెస్, రెండోది బీఆర్ఎస్ రీజనల్ పార్టీ, రెండు బలంగా ఉన్న మాట వాస్తవం. కానీ ప్రజల మనసులో ఎంత బలంగా ఉన్నారు అనేది మాత్రం నేను బలహీన పడిపోయింది బీఆర్ఎస్ అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ ప్రజల మనసుల్లో ఓటు వేయాలి అనే ఒక ఆకాంక్ష బీఆర్ఎస్ కి ఏమాత్రం లేదండి. వీళ్ళు నిర్దిష్టంగా కాంగ్రెస్ పరిపాలనని ఎండగట్టి సాధించిన ఒక్క ప్రతిపక్షానికి తాలూకా ఒక్క విజయాన్ని మచ్చుకైనా చూపించండి. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఒక నిర్దిష్టమైన ప్రజలకు సంబంధించిన అంశం మీద పోరాడి కాంగ్రెస్ మీద ఇది సాధించారు అనడానికి మచ్చుకు ఒకటి కూడా లేదని. వీళ్ళిద్దరూ కూడా చాలా రాజీ పడిన కుమ్మక్కైన రాజకీయాలు నడుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్. ఎందుకంటే బీఆర్ఎస్ తాలూకా 10 సంవత్సరాల్లో సాగించిన కాళేశ్వరం కానివ్వండి, లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఈ ఫార్ములా రేస్ కార్ స్కామ్ కానివ్వండి, ఇంకా అనేక రకాల స్కాముల్లో ఎవరిని శిక్షించాడండి ఈ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరినైనా ప్రజలు మెచ్చుకోదగ్గ పనిష్మెంట్ దిశగా జ్యుడిషియల్ సెగ్మెంట్ లో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ సెగ్మెంట్ లో కానివ్వండి, ఒక్కళ్ళనైనా ఒక జరిగిన స్కాములు, ఇన్ని స్కాములు బయటకు తీసాడు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏ స్కామ్ లో ఎవరిని పనిష్మెంట్ దిశగా చర్యలు సాగిని చెప్పండి. ఒక్కొక్క అవినీతి అధికారిని పట్టుకుంటే లక్షల కోట్లు, వేల కోట్లు అవినీతి అధికారులు పట్టుబడుతుంటే దాని వెనకాల ఉన్న ఈ పాలకులు ఎవరైతే సాగించారో 10 సంవత్సరాలు, వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేవు? క్రిమినల్ యాక్షన్స్ ఎందుకు లేవు? జ్యుడిషియల్ సెగ్మెంట్ లో వాళ్ళని ఎందుకు నిలబెట్టలేడు? సో ఇదంతా కాంప్రమైజ్డ్ ఒప్పందంతో కూడిన ఒక కుమ్మక్కు రాజకీయాలు కాంగ్రెస్ ను బీఆర్ఎస్ నడిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఈ 3 సంవత్సరాలు సాగించిన ఈ పరిపాలనలో హైడ్రా ఒకటి చెప్పుకోదగ్గ అంశంగా నిలుస్తుంది తప్ప ఈ 6 గ్యారెంటీలు చాలా ఘోరమైన ఫ్యూచర్ సిటీ అనేది రచన గారు నేను గత దాంట్లో కూడా చెప్పాను. ప్రతి ఒక్క సీఎం తనదైన ఒక మార్కు మిగిల్చుకోవాలి ఆయన కెరీర్ లో అనే ఒక దిశగా సాగుతున్న ఇదే గానీ అది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఒక సిటీగా అది రూపకల్పన జరగడం లేదు. అతనికి సంబంధించి ఈ ముఖ్యమంత్రికి సంబంధించిన గ్రామానికి దగ్గరగా దాన్ని రూపొందిస్తున్నారంటేనే రియల్ ఎస్టేట్ భూమి పెంచడం కోసమనే ఒక కమర్షియల్ ఆస్పెక్టే తప్ప ఒక ప్రజా ప్రయోజనాల కోసం కాదని క్లియర్ గా అర్థమవుతుంది. సో అది మనము చెప్పుకోదగ్గ ఒక విజయంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ తాలూకా వాళ్ళ బంధువర్గాల తాలూకా లబ్ధి చేకూర్చడం కోసం ఏర్పాటు చేయబోతున్న ఫ్యూచర్ సిటీయే కానీ ప్రజా అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు ఒక విశాల దృక్పథంతో ఏర్పడుతున్న సిటీ కాదనే మేము చెప్పగలుగుతాం. బీజేపీ అనేక రాష్ట్రాల్లో బలంగా ఉన్న రీజనల్ పార్టీలు సాగించిన ప్రజా వ్యతిరేక పాలనని ఎండగట్టి సమర్థవంతంగా మేము అధికారంలోకి వచ్చిన దాఖలాలు మన కళ్ళ ముందు 21, 22 రాష్ట్రాల్లో మేము నిరూపితమైందండి. అదే తరహాలో రాబోయే స్థానిక ఎలక్షన్ లో మచ్చుకి మీకు అర్థమవబోతుంది. దానిలో అఖండమైన విజయం దిశగానే ఈ 3 రోజుల సమావేశాల్లో ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రజలకి అర్థం చేయించాల్సిన ఒక గురుతర బాధ్యత ప్రధాన ప్రతిపక్షం ఉంటుందండి, బీఆర్ఎస్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ తోటి కుమ్మక్కైన ఈ నేపథ్యంలో బీజేపీ పాత్ర అత్యవసరమైనది ఈ సమయంలో. ఈ రాష్ట్రంలో సాగుతున్న ఆ విద్యాశాఖ మంత్రి లేడండి, హోంశాఖ మంత్రి లేడు, జరుగుతున్న అనేక ఆ వైఫల్యాలు కానీ అరాచకాలు కానీ సమర్థవంతంగా అడ్రస్ చేసే ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. సో రైతుకు చూస్తే మీరు నిన్న మొన్నటి వరకు చూసుకుంటే యూరియా కొరత, ఆ తర్వాత రీసెంట్ గా చూసుకుంటే ధాన్యం కొనుగోలు ఈ రాష్ట్రం ఫెయిల్ అయినంతగా మన దేశంలో ఉన్న 29-31 రాష్ట్రాల్లో ఎవరూ కూడా ఇంత దయనీయమైన పరిస్థితి రైతులు కల్పించిన దాఖలాలు ఎక్కడ మచ్చుకు కూడా లేవండి. సో ఈ విధమైన కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది. వన్ ఫైనల్ క్వశ్చన్ దీంతో ముగిద్దాం. ఇప్పుడు నితిన్ నవీన్ గారు రాబోతున్నారు. కొంత ట్రాకింగ్ సిస్టమ్ ఏదో లీడర్స్ అందరిని ఆర్గనైజ్ చేసి మీరు అన్నట్టు స్థానికతతో ముందుకు వస్తారనుకుందాం. కానీ బీజేపీకి ఉన్నటువంటి ఇమేజే జాతీయవాదం కాబట్టి జాతీయవాదం అన్న ఒక సెంటిమెంట్ వల్ల తెలంగాణకు ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వము సెంటిమెంట్ దెబ్బతింటుందన్న ఫీలింగ్ బీఆర్ఎస్ ఎస్టాబ్లిష్ చేయగలదు స్ట్రాంగ్ గా ప్రజలు, అలాగే తెలంగాణ ప్రజలు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దీన్ని తట్టుకుని బీజేపీ నిలబడగలుగుతుందా? అంటే ఇంకా చెప్పాలంటే గ్రేటర్ లో బీజేపీ ఓట్లకు కారణం కూడా ఒకటిగా ఏం చెప్తారంటే అది వలస వచ్చిన వాళ్ళు, అవుట్ సైడర్స్, సెటిలర్స్, వీళ్ళ ఓట్లు తప్ప
తెలంగాణకి ప్యూర్ తెలంగాణ వాళ్ళ ఓట్లు శాతం బీజేపీకి తక్కువే అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది కాబట్టి మరి మీ నేషనలిస్టిక్ ఎజెండా ఏదైతే ఉందో జాతీయ అది తెలంగాణలో నిజంగా వర్కౌట్ అవుతుందా, ఏమన్నా రీవర్క్ చేయబోతున్నారా పర్టికులర్ గా తెలంగాణ విషయంలో? రచన గారు, మీరు అన్న క్వశ్చన్ చాలా అర్థ అర్థవంతమైన ప్రశ్న అడిగారు. తెలంగాణ యొక్క సెంటిమెంట్ కానివ్వండి, తెలంగాణ యొక్క స్థానికత్వం కానివ్వండి, ఇదంతా ఒక జాతీయవాదంలో భాగమే. బీజేపీ అనేది నేషనలిజం, జాతీయవాదం. సో తెలంగాణ కానివ్వండి, త్రిపుర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, నాగాలాండ్ కానివ్వండి, పశ్చిమ బెంగాల్ అన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగమే. ఈ తెలంగాణ భూభాగం కూడా భారతదేశంలో అంతర్భాగం. సో ఒక వాదం ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది ఒక రాష్ట్రానికి. ఆ సెంటిమెంట్ ముసుగులో ఆ వాదం చాటున అభివృద్ధికి మేము నోచుకోము, మాకు అభివృద్ధి వద్దు, మాకు ఒక నినాదమే కావాలి అనే ఒక పర్పస్ లేని మాటలు, మీనింగ్లెస్ మాటల్ని పక్కన పెట్టాల్సిందే ఈ సమయంలో. ఎందుకంటే తెలంగాణ వాదం అంటే ఏంటంటే, పరాయి రాష్ట్రం వాళ్ళు అంటే ఆంధ్ర పాలకులు ఇక్కడ జరుగుతున్న నిధులు, నీళ్లు, నియామకాలన్నీ కూడా పక్షపాత వైఖరితోటి వాళ్ళ ప్రాంతాలకు మరలించుకుని, వాళ్ళ పాపులేషన్ కి కేటాయించుకుని నియామకాలు కూడా అంటే పెద్ద పెద్ద పోస్టులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఎక్కువ శాతం అనే ఒక డిస్క్రిమినేషన్ ఇక్కడ ఉంది. కాబట్టి ఆ వాదంతో ముందుకు వచ్చినప్పుడు అది విజయం సాధించింది రాష్ట్ర సాధన కోసం. అది అయిపోయింది. తెలంగాణ వాదం అనేది ఆ మూడింటికి మిళితమై ఉన్న వాదన, అది పూర్తి అయిపోయిన అంశం. అది ఇప్పుడు కావాల్సింది ఏంటండి, ఒక హైదరాబాద్ ఒకటి డెవలప్ అయిపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం డెవలప్ అయినట్ట? ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి అభివృద్ధి ఫలాలు చేరొద్దా, వాళ్ళకి సంక్షేమ పథకాలు చేరొద్దా? సో దీంట్లో తెలంగాణ వాదానికి, జాతీయవాదానికి, అభివృద్ధికి ఏంటి ఎందుకు ముడిపెట్టాలి? దీంట్లో ముడిపెట్టాలన్న అంశానికి సంబంధించిన ఒక అర్థం ఏమిటి అది నేను అడుగుతాను. మా పార్టీ కూడా అదే అడుగుతుంది. తెలంగాణ జై తెలంగాణ, తెలంగాణ వాదం ఒక రాష్ట్రం యొక్క సెంటిమెంట్ ని గౌరవిస్తాం, కానీ అభివృద్ధి కుంటుపరచాలి, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయొద్దు, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయొద్దు, మాకు ఈ వాదం ఒకటే అనే ముసుగులో వీళ్ళు సాగిస్తున్న స్వార్థపూరితమైన వ్యాఖ్యలు తప్ప వాళ్ళు చేసే వ్యాఖ్యల్లో ప్రజా ప్రయోజనం ఏమైనా ఉందా? సో ఓవరాల్ గా బీజేపీ ప్రజల ప్రయోజనం కోసం వస్తుంది. బీఆర్ఎస్ చేయలేకపోతుంది, ఆ పాత్రను పూరించడానికి వస్తుంది. ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రభుత్వ పరిపాలన అయినా ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఆ పర్టికులర్ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కుంటుపరచాలని చూసిన ప్రతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, ఆ ప్రభుత్వం తాలూకా వైఫల్యాలని, అరాచకాలని ఆ ప్రాంత ప్రజలకి అర్థం చేపించి, బీజేపీ యొక్క లక్ష్యం వికసిత భారత్, సబ్కా వికాస్ సబ్కే సాత్ అనే ఒక నినాదాన్ని ప్రతి ఒక్క వ్యక్తి మైండ్ లో నింపి అభివృద్ధి దిశగా సాగించే పార్టీలకి పట్టం కడతారండి. ఏ రాష్ట్ర ప్రజలైనా, ఆ తెలంగాణ ప్రజలైనా, ఆంధ్ర ప్రజలైనా, బీహార్ వాళ్ళైనా, పశ్చిమ బెంగాల్ వాళ్ళైనా. అత్యంత కఠినమైన సెంటిమెంట్ పశ్చిమ బెంగాల్లో ఉన్న వాదం కంటే తెలంగాణ వాదం ఏం తక్కువ కాదు. అట్లాంటి పశ్చిమ బెంగాల్లోనే విజయం సాధించే ప్రజల్ని మా వైపు తిప్పుకుని అక్కడ వాళ్ళకి ఒక స్వేచ్ఛాపూరితమైన పరిపాలన ఇప్పుడు అద్భుతంగా మొదలైంది. సో అలాంటి పరిపాలన కోసం ఈ తెలంగాణ ప్రజలు కూడా ఎంతసేపు వచ్చినా ఈ రాజకీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్, బీఆర్ఎస్ 15 సంవత్సరాలుగా, ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్, 3 సంవత్సరాలు కాంగ్రెస్, 13 సంవత్సరాలు మభ్య పెడుతూ పరిపాలన సాగిస్తున్నాయో, మేము డెవలప్ చేస్తున్నాం, అభివృద్ధి చెందిపోయింది, విశ్వనగరం అయిపోయింది, గ్లోబల్ సిటీ అయిపోయిందని ఒక హైదరాబాద్ ని బూచీగా చూపించి మిగతా ప్రాంతాల యొక్క ప్రజల యొక్క అభివృద్ధులు, ఆకాంక్షలు అన్ని కూడా గాలికి వదిలేసిన ఈ వైఫల్యాన్ని ఎండగట్టడం కోసమే ఈ జరగబోయే సమావేశాల యొక్క లక్ష్యం. స్థానిక ఎన్నికల్లో ప్రజల యొక్క మన్నన పొంది అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకోబోతున్నాము. ఇది ఒక అడుగుతాను, దీంతో ఎండ్ చేసేద్దాం. ఒకటే ఎస్ఆర్ నో చెప్పండి. అంటే ఇప్పుడు బీజేపీ లక్ష్యం, ప్రధాన ప్రతిపక్షం అవ్వడానికా, లేకపోతే పవర్ లోకి రావడానికి? ఇమీడియట్ వరకు చూసుకుంటే, ఇమీడియట్ వరకు రీజనల్ కావచ్చు, మీ ప్రశ్నకి సింగిల్ లైన్ ఆన్సర్. రాబోయే స్థానిక ఎలక్షన్ లో 2 మేయర్ పీఠాలు దక్కించుకునే దిశగా మా అడుగులు వస్తే మేమే దక్కించుకోబోతున్నాం. కిందటి 5 సంవత్సరాల క్రితం కింద టర్మ్ లో మిస్ అయిన ఆ అవకాశం ఈసారి నెరవేరబోతుంది. ప్రజల యొక్క కళలు సాకారం కాబోతున్నాయి. థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఓవరాల్ గా చూస్తే ప్రధాన ప్రతిపక్షానికే ఫస్ట్ మీరు టార్గెట్ చేస్తున్నారు. సో డైరెక్ట్ గా మరి నెక్స్ట్ 2.5 years అయినా కూడా మీ ప్రధాన టార్గెట్ అయితే బీఆర్ఎస్ అనిపిస్తుంది. సో బీఆర్ఎస్, కాంగ్రెస్ సమానమైన ప్రతిపక్షాలు ఏంటండి మాకు. ఎందుకంటే వాళ్ళు రేపొద్దున మాకు కాబోయే ప్రధాన ప్రతిపక్షాలు వాళ్ళు. మాకు
రేపటి భవిష్యత్తులో అంటున్నారు. భవిష్యత్తులో నెక్స్ట్ ఎలక్షన్ తప్పనిసరిగా భవిష్యత్తులో కాదు, సమీప దూరంలోనే. భవిష్యత్తు అంటే ఎంతో దూరం లేదండి. సమీప దూరంలోనే మాకు కాబోయే ప్రధాన ప్రతిపక్షాలు వాళ్ళే. సో ఈ ఈ మార్పు అనేది ఎలా సాధ్యం, ఎంత బలంగా ఉందనేది ఒక స్టేట్మెంట్ ఏదైతే మీరు ఇస్తున్నారో ప్రజల్లో అలాంటి భావన లేదు. మార్పు రావాల్సిందే, ఈ దుర్మార్గపు పాలన అంతం కావాల్సిందే అనే ఒక నినాదమే ప్రజల్లో ఉందండి. అది మీకు స్థానిక ఎలక్షన్ లో రుజువు కాబోతుంది. థ్యాంక్ యూ సుందరయ్య గారు, ఇంతటితో చర్చ ఉంది.